అందరికీ నమస్తే। ఈరోజు మాతృదేవో భవ మానసిక వికలాంగుల అనాథాశ్రమంలో కీర్తిశేషులు శ్రీ రాసరి విజయలక్ష్మి గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఉన్న 150 మంది అభాగ్యులకి అన్నదాన కార్యక్రమం జరిగింది। మరి రాసరి విజయలక్ష్మి గారు ఎక్కడున్నా వారి పరమ పవిత్రాత్మ శాంతించాలని మాతృదేవో భవ తరపున తెలియజేసుకుంటున్నాము। మరి ఈ యొక్క కార్యక్రమం కాదు, గత కొన్ని సంవత్సరాలుగా కూడా మరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ అన్నదాన రూపంలో వివిధ సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నారు। మరి ఒక గొప్ప కార్యక్రమం చేస్తున్నటువంటి వారి యొక్క కుమారులు, కోడళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు, అలాగే మనవన్లు, మనవరాళ్ళు అందరూ కూడా ఒక గొప్ప సంకల్పంతో మరి విజయలక్ష్మి గారి జ్ఞాపకార్థం మర్చిపోకుండా ప్రతి సంవత్సరం చేస్తూ ఉన్నారు। పోయిన సంవత్సరం కూడా ఇక్కడే జరుపుకోవడం జరిగింది। మరి ఒక గొప్ప కార్యక్రమం చేస్తున్న వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము। మరి విజయలక్ష్మి గారి ఆశీస్సులు వారికి వారి కుటుంబ సభ్యులకు ఉండాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, మరి అమ్మ నాన్న ఎవరైనా మన పెద్దవాళ్ళు చనిపోతే మరి కొన్ని సేవా కార్యక్రమాలు చేసుకుంటూ మనం ముందుకెళ్తుంటాం, కానీ ఈ యొక్క ఫ్యామిలీ అలా కాకుండా తమ తల్లిగారు మరి ఎక్కడికి పోలేదు, మన మధ్యలోనే ఉన్నారు, మన ఇంట్లోనే ఉన్నారని ఆ తల్లిగారిని ఒక విగ్రహం రూపంలో ఇంట్లోనే ఒక గుడి కట్టించి మరి ప్రతిరోజు నిత్య పూజలు చేస్తూ ఉన్నారు ఈ యొక్క కుటుంబ సభ్యులు। మరి నిజంగా తల్లి ప్రేమ ఎలా ఉంటుందో, తను చనిపోయిన తర్వాత కూడా అమ్మ ఎక్కడికి పోలేదు, మనతో పాటే ఉంటుందని ఒక గొప్ప సంకల్పంతో ఈ యొక్క కుటుంబ సభ్యులు ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు। కాబట్టి మరి ఆ తల్లి ఎక్కడున్నా వారి ఆత్మ శాంతించాలని, మరి ఆ యొక్క తల్లి ఆశీస్సులు ఈ యొక్క కుటుంబ సభ్యులందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాము। అలాగే మరి ఇక్కడ ఉన్నటువంటి యొక్క పాప మీరు చూస్తున్నారు, ఆ యొక్క పాప మరి చావు అంచుల వరకు వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చిందంటే నిజంగా అమ్మ చనిపోయినటువంటి విజయలక్ష్మి గారి దివ్య ఆశీస్సులు ఆ యొక్క తల్లికి ఉన్నాయని చెప్పుకోవచ్చు। నిజంగా మరి చావు బతుకుల్లో నుంచి, కోమాలో నుంచి మళ్ళీ బయటపడ్డదంటే నిజంగా దేవుని గిఫ్ట్ అని చెప్పుకోవచ్చు। మరి యొక్క పాపని ఆ భగవంతుడు నిండు నూరేళ్ళు సంతోషంగా జీవించే విధంగా మరి ఆ యొక్క తల్లికి నిండు ప్రాణాలు కాపాడి మళ్ళీ వారి కుటుంబానికి అప్పగించినందుకు నిజంగా ఆ భగవంతునికి అయితే మనందరం రుణపడి ఉండాలని తెలియజేసుకుంటున్నాము। సో అర్షిని మరి బతికి బయటపడ్డదంటే మరి వారి యొక్క కుటుంబ సభ్యులు కష్టపడ్డటువంటి తత్వం కావచ్చు, అలాగే సమాజంలో మనం ఎవరో తెలియదు, అర్షిని ఎవరో తెలియదు, అయినా కూడా ప్రతి ఒక్కరూ ఒక్కొక్క రూపాయి కూడా కూడబెట్టి చాలా మంది డబ్బులు పంపించారట। మరి ఆ యొక్క డబ్బులు పంపించినటువంటి ప్రతి ఒక్కరికి వారు కృతజ్ఞత తెలియచేయాలని ఒక ఆలోచనతో ఉన్నారు।